మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సూర్య. కంప్లీట్ ఇండియన్ పాలిటీ సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు మనము సిటిజన్షిప్ సంబంధించినటువంటి వరకు కూడా చూడడం జరిగింది. సో మన ఛానల్లో ప్లేలిస్ట్లో మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి సిటిజన్షిప్ వరకు ఉంటాయి. తర్వాత మనం ఒక్కొక్క వీడియో చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ సంబంధించినటువంటి సిరీస్ అంటే ఒకే వీడియోలో మొత్తం ఫండమెంటల్ రైట్స్ అవ్వకుండా మనం ఒక్కొక్క వీడియోలో కొంత టాపిక్ డిస్కస్ చేస్తూ కంప్లీటెడ్గా ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి దాన్ని మనం కవర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ అనేటువంటిది ఎంటైర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్. బేసికల్గా రాజ్యాంగం మొత్తం ప్రతి ఒక్కరు తెలుసుకోకపోయినా ఫండమెంటల్ రైట్స్, తర్వాత వచ్చేటువంటి ఈ ఫండమెంటల్ డ్యూటీస్, తర్వాత ఉన్నటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు, ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థలు, వాటి యొక్క రోల్స్ అండ్ ఫంక్షన్స్, ఇవందరూ కూడా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం మీద ఈ భాగాల్లో ఉన్నటువంటి అంశాల్లో ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే కనుక ఫండమెంటల్ రైట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో దాన్ని మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం కాన్స్టిట్యూషన్ సంబంధించి ఏమున్నాయని చూస్తే, సో కాన్స్టిట్యూషన్లో మనకి 25 పార్ట్స్లో పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 12 నుంచి 35 వరకు కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేవి చూస్తాం. అండ్ ఇక్కడ మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని అంటాం. ఏంటి మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా ఫండమెంటల్ రైట్స్ అంటే? ఇక్కడ ఒకసారి రివిజన్ చేసుకుంటే, మాగ్నా కార్టా అనేటువంటిది ఒక రిటర్న్ డాక్యుమెంట్. ఇందులో ఏముంటాయి రిటర్న్ డాక్యుమెంట్లో అంటే రైట్స్ అనేటువంటివి ఉంటాయి, సిటిజన్స్ ఉన్నటువంటి రైట్స్. ఈ రిటర్న్ డాక్యుమెంట్ ఎవరు ఇచ్చారు అంటే 1215లో అప్పటి ఇంగ్లాండ్ కింగ్ ఎవరైతే ఉంటారో ఆయన ఇచ్చినటువంటి ఈ బిల్ ఆఫ్ రైట్స్ ఆర్ ఈ యొక్క చార్టర్ ఆఫ్ రైట్స్, ఈ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రిటర్న్ డాక్యుమెంట్ ఏముందో దాన్ని మనం మాగ్నా కార్టా అంటాం. సో అదేవిధంగా మన ఇండియాలో కూడా ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ ద్వారా మన రాజ్యాంగంలో ఈ ఫండమెంటల్ రైట్స్ మనం లిఖితపూర్వకంగా ఇవ్వడం ద్వారా అదేవిధంగా ఆ కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకొచ్చి మాగ్నా కార్టా ఆఫ్ ఇండియాగా ఫండమెంటల్ రైట్స్ని పిలవడం జరుగుతుంది అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ కాన్సెప్ట్, ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం యుఎస్ఏ నుంచి తెచ్చుకున్నాము ఆర్ అమెరికా నుంచి తెచ్చుకున్నాము. అక్కడ బిల్ ఆఫ్ రైట్స్ అంటారు. సో ఇవి మనకి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. అయితే ఫండమెంటల్ రైట్స్ అనేటువంటిది ఏంటి, దేనికోసం అనేది ఒకసారి చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి మనకు హక్కులు. అయితే ఈ ఫండమెంటల్ అనడానికి కారణం అంటే ప్రాథమికంగా ఒక మనిషి సమాజంలో జీవించడానికి కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి హక్కులు. ఫర్ ఎగ్జాంపుల్, సొసైటీలో గౌరవించబడాలన్నా లేదా సొసైటీలో ఉన్నటువంటి వ్యవస్థలు గుర్తించబడాలన్నా సమానత్వము అనేటువంటి చాలా ఇంపార్టెంట్. స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్. మన విశ్వాసాలు ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గుర్తించబడాల్సినటువంటివి. అదేవిధంగా మనిషి స్వేచ్ఛగా సమాజంలో జీవించడానికి కావాల్సినటువంటి రైట్స్. అందుకని వీటిని ప్రాథమికంగా ఫండమెంటల్ రైట్స్ అంటాం. అయితే ఇప్పుడున్నటువంటి భారతదేశం అంటే 1951 తర్వాత ఉన్నటువంటి భారతదేశం యొక్క సిచ్యువేషన్స్ బట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క వెనుకబాటుతనము, అంటరానితనము, ఇలా అనేక అంశాలని దృష్టిలో పెట్టుకుని మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి ఒక 6 రైట్స్గా చేయడం జరిగింది. ఒరిజినల్గా 7 రైట్స్ ఉండేవి. లీగల్గా మనకి ఆస్తి హక్కు అనేటువంటిది కూడా ఉండేది, తర్వాత తీసేయడం జరిగింది. మనం తర్వాత చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 6 రైట్స్ అనేటువంటి ఉన్నాయి. ఈ రైట్స్ ఏంటి, ఏ రైట్ దేని గురించి చెప్తుంది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రైట్స్ అనేటువంటివి నిజంగా ఆ రైట్స్ ఉన్నాయా లేదనేటువంటిది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈ విధంగా మనకి బేసిక్స్ అనేటువంటివి ఇంట్రడక్షన్ చూసుకుంటే కనుక, సో మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఒకసారి చూస్తే, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ 6 రైట్స్ అనేటువంటివి మనం డిస్కస్ చేసుకుంటాము. అలాగే రైట్ టు ప్రాపర్టీని కూడా డిస్కస్ చేసుకుంటాం. ఒరిజినల్గా రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కు అనేటువంటిది కూడా ఉండేది. కానీ ఆస్తి హక్కు అనేటువంటిది ఎప్పుడైతే ప్రాథమిక హక్కుగా చేసామో, ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆ ఆస్తిని ప్రాథమికంగా చేసుకుని దాన్ని ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతూ ఉంటారు. దాని మీద ఎటువంటి లిమిటేషన్స్ పెట్టడం కూడా ఉండదు.
ఇలాంటి సమయంలో ఈ రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి దాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ప్రాథమిక హక్కు కాస్త ఒక లీగల్ రైట్గా మార్చడం జరిగింది. ఇక రాజ్యాంగ సవరణ అంటే ఏంటి అనేటువంటిది ఒకసారి చూస్తే, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ అంశానైనా తీసివేయడం కానీ లేదా కొత్త అంశాన్ని చేర్చడం కానీ రాజ్యాంగ సవరణ అంటాం. తదుపరి క్లాసెస్లో మనం అమెండ్మెంట్ అంటే ఏంటి అనేటువంటిది ఇంకా బ్రీఫ్గా చూస్తాం. బట్ ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశాన్ని తీసివేయడం కానీ లేదా ఏదైనా ఒక అంశాన్ని కొత్త అంశాన్ని చేర్చడం ద్వారా లేదా ఉన్న అంశాన్ని మార్పు చేయడం ద్వారా, ఇలా 3 రకాలుగా మనం ఏం చేసినా సరే అది అమెండ్మెంట్ అంటాం. సో అప్పటి వరకు రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి రైట్ టు ప్రాపర్టీని 44 రాజ్యాంగ సవరణ ద్వారా అది కాస్త ఒక లీగల్ రైట్గా చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు అండర్ ఆర్టికల్ 300A పార్ట్ 12లో దీని గురించి ప్రస్తావించబడింది రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది. సో ఈ విధంగా ఒరిజినల్గా ఉన్నటువంటి 7 రైట్స్ కాస్త 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ప్రజెంట్ 6 రైట్స్ మాత్రమే ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 ఏం చెప్తుందనంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్. స్టేట్ అనేటువంటి మాట మనకి పొలిటికల్ సైన్స్లో ఎక్కువ ఉపయోగిస్తాం. అది స్టేట్ అంటే రాజ్యము అని. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే స్టేట్ ఈజ్ ఈక్వల్ టు, సింపుల్గా మనం అర్థం అవ్వాలంటే ఒక దేశము అని గుర్తుపెట్టుకోండి. సో స్టేట్ ఆర్ పొలిటికల్ సిస్టమ్ ఆర్ కంట్రీ ప్రజెంట్ ఉన్నటువంటిది ఒక నేషన్. ఈ స్టేట్ అనేటువంటి దాని డెఫినేషన్ చెప్తుంది ఆర్టికల్ 12. అంటే స్టేట్ అంటే ఏంటనంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో అంటే లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి, అదేవిధంగా చట్టపరంగా ఏర్పడినటువంటి సంస్థలు, ఇవన్నీ కలిపితే మన స్టేట్ అని అంటాం. అంటే ఇవన్నీ కూడా దేశంలో భాగము, రాజ్యంలో భాగం అని చెప్పుకోవాలి. సో ఇది మనకి డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్ అనేటువంటి విషయం చెప్తుంది. ఆర్టికల్ 13 ఏం చెప్తుందనంటే ప్రొవిజన్స్ ఫర్ లాస్ వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్. అంటే ప్రభుత్వం చేసేటువంటి చట్టాలు ఫండమెంటల్ రైట్స్ని వైలేషన్ చేస్తే దానికి ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది ఆర్టికల్ 13 చెప్తుంది. అందులో ముఖ్యంగా ఆర్టికల్ 13, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ దట్ ఆల్ లాస్ దట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ ఇన్ డెరోగేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ షాల్ బి వైడ్. అంటే క్లియర్గా చెప్పేసింది, కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వం అనేటువంటిది ఏ చట్టాన్ని తయారు చేయొచ్చు, కానీ రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఉండాలి. అంటే రాజ్యాంగంలో ఏ విధంగా అయితే చెప్పబడిందో ఆ అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేటువంటిది చట్టాన్ని తయారు చేయాలి. అలా చేయకపోతే ఆ చట్టం అనేటువంటిది చెల్లదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయం రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశానికి వ్యతిరేకంగా చట్టంలో ఉంది అని అంటే ఆ చట్టం మొత్తం కొట్టివేయబడుతుంది. మరి ఎవరు కొట్టేస్తారు? ఒకవేళ నిజంగా అలాంటి చట్టాన్ని ప్రభుత్వం కనుక చేస్తే కనుక, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని వ్యతిరేకించి రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా చట్టం చేస్తే ఎవరు కొట్టేస్తారంటే ఆ అధికారము సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 32 ప్రకారము సుప్రీంకోర్టు అనేటువంటిది ఈ చట్టాలు అనేటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అనేటువంటి అంశాన్ని చూసి ఆ చట్టాలు సరిగ్గా కనుక రాజ్యాంగబద్ధంగా లేకపోతే కనుక కొట్టేసేటువంటి అధికారం ఉంటుంది. అదేవిధంగా ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్ట్స్ కూడా ఆ పవర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ద పవర్ హ్యాస్ బిన్ కన్ఫర్డ్ ఆన్ ది సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32 అండ్ హై కోర్ట్స్ ఆర్టికల్ 226. ఇవి మనకి ఖచ్చితంగా అనమాట.